నా పేరు శంకర్ కిషోర్, ఏఐటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు. ఈ రోజున ఏఐటిఎస్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా అలాగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాము. ఒక కుటుంబం బతకడానికి వినిమయ సూచీ ప్రకారం ఈ దేశంలో పెరిగిన ధరలకు అనుకూలంగా ఎంత జీతం ఇవ్వాలి అనే దాని మీద ఒక సర్వే నిర్వహించి 35,000 లేకపోతే భార్య భర్త ఇద్దరు బిడ్డలు వాళ్ళ నమ్ముతున్న తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వాళ్ళ వైద్య ఖర్చులు కానీ భోజన ఖర్చులు కానీ ఇవన్నీ కూడా జరిగేదానికి పరిస్థితి లేదని చెప్పి 35,000 రూపాయలు ఇవ్వాలని కూడా దీన్ని నిర్ణయించారు. ఈ బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు 26,500 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అమలు చేయకుండా వాళ్ళ అడ్డగోలుగా వాళ్ళు కనీస వేతనం లేకుండానే ఇంకా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే ఆనాడు బ్రిటిష్ పరిపాలన తలదన్నే విధంగా కార్మిక పరిస్థితుల్లోకి కార్మికులు తీసుకెళ్లే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో వాళ్ళు కానీ సమ్మె చేస్తే దేశం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి. కాబట్టి అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ఆ సంక్షేమ బోర్డులో వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎక్స్గ్రేషియా లాంటిదో లేకపోతే వాళ్ళకు పెన్షన్ లాంటిదో ఇటువంటి పరిస్థితులతో పాటు ఒక అసంఘటిత రంగ కార్మికులకు బోర్డు కావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే కార్మిక వర్గం ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద వర్గం ఏదంటే కార్మిక వర్గం. అట్లాంటి కార్మిక వర్గం పట్ల మీరు నిర్లక్ష్య వైఖరి వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ కార్యక్రమానికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.